మధ్యవర్తిగా వచ్చేసాడండి మనవాడు. మధ్యవర్తిగా వచ్చి ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. తనకి వాక్యం చదివిస్తుంది, అనేకుల కొరకు క్రైస్తవులకు తన ప్రాణించుటకు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. మధ్యవర్తిగా ఏంటంటే ఇతరమైనటువంటి ఆ యొక్క దూరాన్ని, ఆ యొక్క ఇతరమైనటువంటి ఆ యొక్క అగాధాన్ని యేసుక్రీస్తు యొక్క శిలువ ద్వారా పూర్తి చేశాడు. పూర్తి చేసి ఏం చేశాడు? ఆయన దగ్గర వెళ్ళడానికి మార్గాన్ని సరళం చేశాడు. పాప క్షమాపణ అనుగ్రహించాడు. మధ్యవర్తిగా ఉండి ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రికి మనకు మధ్య నిలబడి ఆయన మనం దేవుడు మన మీద వేసిన శిక్ష అంతా కూడా యేసు ప్రభువును ఆయన మీద తెలుసుకొని ఆయన భరించి ఆయన మన పాపములను ఎత్తుకొని శిలువలో మరణించి ఆయన మనం చేసే ప్రతి అతిక్రమాన్ని బట్టి రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన భరించి ఆయన మనం విడిపించి ఎప్పుడు ఆయన మనను ఏంటంటే శిలువలో ఉండి ప్రభువును ఒక చేతి పట్టుకున్నాడు, తండ్రికి ఒక చేతి పట్టుకున్నాడు, ఒక చేతి మనం పట్టుకున్నాడు. ఈ యొక్క నిరీక్షణ అర్థం ఏంటంటే నిరీక్షణ అక్కడ ఉంచిన ఆకాశం అనుకుని ఉంది, భూమి కూడా అనుకోండి. అంటే అర్థమేంటి? ప్రభువు అదిగో మరి దేవుడిని ఒక చేత పట్టుకున్నాడు. ఆయన దైవత్వం కలిగినవాడు కాబట్టి మానవుడిగా మన చేపట్టుకున్నాడు. యేసు ప్రభువులో 2 గుణాలు ఉన్నాయి, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన దేవుడు, ఆయన మనిషి. మనిషిలో దేవుడిని పట్టుకున్నాడు కాబట్టి యేసు ప్రభువు దేవుడు కనుక తండ్రిని పట్టుకోగలుగుతున్నాడు. మనలో మన పక్షాన మానవుడు వచ్చారు కాబట్టి మానవుడు మనం కూడా పట్టుకున్నాం. ఇద్దరు నాశనం ద్వారా కల్పిస్తాడు. ఎవరైతే పాప క్షమాపణ పొందుతారో అందుకే వాక్యం ఏమంటుంది? ఆ మాట మనం చదివి ముందు వారానికి వెళ్ళిపోవడం ప్రయత్నించేద్దాం. యోహాను సువార్త అక్కడ చదువు రాశాడు. ఆ మాట మనము చదవడానికి ఇష్టపడతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. తన్ను అంటారు, తన్ను అందరూ అంగీకరించును వారి అందరికీ, అనగా తన నామముందు విశ్వాసం ఉంచువారు దేవుని పిల్లలకు ఆ అధికారం అనుగ్రహించను. చాలు. ఏం చేశారంటే ఎవరిని? యేసుక్రీస్తు వారు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో అంగీకరించిన వారందరికీ, ఆయన విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లల అధికారంలో ప్రతి ఒక్కరికి మనందరం కూడా పరమ విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలు.